హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఫామ్ ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. దాని యొక్క డెఫినేషన్ అండ్ మ్యాట్రిక్స్లో ఇస్తే క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, లేదా క్వాడ్రాటిక్ ఫామ్లో ఇస్తే మ్యాట్రిక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ దీని మీద నేను డెఫినేషన్ చెప్తాను చూడండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే క్వాడ్రాటిక్ ఫామ్ యొక్క డెఫినేషన్ చూడండి. ఏ సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ polynomial in small n variables is called quadratic form. సో దీంట్లో మనకి ఏమొస్తాయి ఏంటంటే ఓన్లీ పాలినామియల్ ఈక్వేషన్స్, హోమోజీనియస్ పాలినామియల్స్ అండి, సెకండ్ డిగ్రీ ఓన్లీ. ఓకే, దట్ మీన్స్ x² y² z² లైక్ దట్ ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చండి. సో ఇక్కడ చూడండి సెకండ్ డిగ్రీ, కాకపోతే ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి? 2. సో దీన్ని ఏమంటారండి? క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. సో ఇదే విధంగా సో 3 ఇస్తున్నాను చూడండి. ఈసారి x² ప్లస్ 2y² ప్లస్ 3z² ప్లస్ 4xy ప్లస్ 6yz ప్లస్ 8zx. సో ఇక్కడ చూడండి హైయెస్ట్ డిగ్రీ 2నే ఉంది, 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఓకే, సో క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ 3 వేరియబుల్స్. ఓకే, సో నౌ ఇప్పుడు వీటి మీద చిన్న ప్రాబ్లమ్స్ చెప్తానండి. అంటే ఫామ్లో ఇచ్చి దాన్ని మనం మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేయడం ఎలా, అండ్ మ్యాట్రిక్స్లో ఇస్తే ఫామ్లో కన్వర్ట్ చేయడం ఎలా అనే దాని మీద నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్పిస్తాను చూడండి. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను, 2x² ప్లస్ y² ప్లస్ 3xy. సో మనం ఇందులో కూడా ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దానికోసం అని చెప్పేసి మనకి మ్యాట్రిక్స్ ఫార్మేట్ అనేది కావాలి. ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మ్యాట్రిక్స్ కావాలి. సో దానికోసం ఒక స్క్వేర్ లైన్స్ తీసుకుంటున్నాను. ఎన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయో అవి హారిజాంటల్గా అండ్ వర్టికల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి x² యొక్క కోఎఫిషియంట్ రాస్తాను, ఇక్కడ xy కోఎఫిషియంట్, ఇక్కడ వచ్చేసరికి xy కోఎఫిషియంట్, అండ్ ఇక్కడ వచ్చేసరికి y² కోఎఫిషియంట్. ఇలా తీసుకుంటామండి మనం. సో ఫస్ట్ x² కోఎఫిషియంట్ 2, నెక్స్ట్ xy కోఎఫిషియంట్ 3. ఓకే, xy కోఎఫిషియంట్ 3. సో నెక్స్ట్ చూడండి మళ్ళీ xy కోఎఫిషియంట్ 3 అండ్ y కోఎఫిషియంట్ ఈజ్ 1. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చేయాలండి, ఇప్పటితో అయిపోయినట్టు కాదు. సో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఇదిగోండి డయాగ్నల్ ఎలిమెంట్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా డివైడింగ్ బై 2 వేయాలి. ఓకే, డివైడింగ్ బై 2. సో అప్పుడు ఏమవుతుంది? సో ఫైనల్ మ్యాట్రిక్స్ వచ్చేసేసరికి 2 3/2 3/2 1. సో ఇలా ఫార్మేట్ చేస్తాం. సో ఇదే విషయం నేను 3 వేరియబుల్స్ కూడా చేస్తాను చూడండి. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది కదా, సో దానికి కూడా ఒకసారి అప్లై చేస్తాను. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఏంటండి, 2 మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి మనకి ఉన్నది ఏంటి? 3 వేరియబుల్స్. సో స్క్వేర్ లైన్స్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వర్టికల్గా 3 వేరియబుల్స్ అండ్ హారిజాంటల్గా 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. సో x ఇంటూ x² కోఎఫిషియంట్ 1, xy కోఎఫిషియంట్ చూడండి 4 ఉంది కదా 4, xz కోఎఫిషియంట్ 8 కదా 8. సో నెక్స్ట్ xy కోఎఫిషియంట్ ఎంత? 4. నెక్స్ట్ y² కోఎఫిషియంట్ 2, నెక్స్ట్ yz కోఎఫిషియంట్ చూడండి 6, నెక్స్ట్ xz కోఎఫిషియంట్ 8. ఓకే 8. నెక్స్ట్ yz కోఎఫిషియంట్ 6, నెక్స్ట్ z² కోఎఫిషియంట్ 3. సో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ తీసుకోండి, ఇవే కదా 1 2 3 అనేవి డయాగ్నల్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఆల్ ఆర్ డివైడింగ్ బై 2. ఓకే, క్లియర్. సో నౌ ఫైనల్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 2
2 2s are 4 కదండి, నేను 2 4s are 8, ఇక్కడ 2 2 3 అండ్ 4 3 3. సో ఈ మ్యాట్రిక్స్కి మనం ఐగన్ వెక్టర్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇంకా నార్మల్ ఫార్మాట్లోకి మనం అంటే కెనానికల్కి ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్యాట్రిక్స్లోకి ఇస్తే క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి చూడండి. మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇవి 2 మార్క్స్కి ఎక్కువగా అడుగుతుంటారండి. ఎలా మ్యాట్రిక్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఎక్స్ తీసుకుంటాం. సో ఎక్స్ ట్రాన్స్పోజ్ అంటే ఎక్స్ అంటే మనకు ముందు నుంచి మనం తీసుకున్నదే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 అన్నోన్ వేరియబుల్స్ ఉంటాయి. సో వాటిని నేను XYZ తీసుకుంటున్నాను. సో ఎక్స్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్ మీన్స్ అన్నోన్స్ కాలమ్ మ్యాట్రిక్స్ అని. సో దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుందండి, ఇక్కడ కాలంలో ఉంది కాబట్టి రోలో రాసుకుంటాం, దాని యొక్క రివర్స్ యాక్షన్. ఓకే, సో నౌ దీని యొక్క ఫార్మాట్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ XYZ ఇంటూ వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ 2 3 2 1 2 4 2 3 6 అండ్ ఎక్స్ వచ్చేసరికి XYZ. ఓకే, సో దిస్ ఈజ్ ఇంప్లైస్ x into 2 2x plus 1 into yy 2z. Next 3x plus 2y plus 3z. Next 2x plus 3y plus 6z into XYZ. So now ఫైనల్. సో ఫస్ట్ దాన్ని ఎక్స్తో ఇంటూ చేయాలి. సో 2x² ప్లస్ XY ప్లస్ 2XZ ఈజ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ y 3XY ప్లస్ 2y² ప్లస్ 3YZ ఈజ్ ప్లస్ థర్డ్ టర్మ్ ఇంటూ Z 2XZ ప్లస్ 3YZ ప్లస్ 6Z². సో నౌ ఫైనల్ మ్యాడ్ quadratic form equation 2x² plus 2y² plus 6z². సో ఇక్కడ చూడండి xy అండ్ ఇక్కడ xy 4xy నెక్స్ట్ ప్లస్ ఓకే 6xy వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి xz చూస్తున్నాను 2 అండ్ హియర్ 2 ప్లస్ 4 ఓకే ప్లస్ 4xz. సో నెక్స్ట్ చూడండి XY అయిపోయింది, XZ అయిపోయింది, ZY. నెక్స్ట్ వచ్చేసరికి 3ZY 6ZY. ఓకేనా అండి? ఓకే, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫామ్ అండి. సో ఇలా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ క్లాస్లో క్వాడ్రాటిక్ టు కెనానికల్ చెప్తాను.